దేవుని నామానికి మహిమ కలుగును గాక. 10 ఆజ్ఞల గురించి మరొకసారి గమనిద్దాం. దేవుడు ఇజ్రాయేలీయులకు అనుగ్రహించిన 10 ఆజ్ఞల గురించి ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, 6 ఆజ్ఞలు మనుషులకు మానవులకు సంబంధించినవి. ఈ 10 ఆజ్ఞల్లో నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2 విగ్రహారాధన చేయరాదు. 3 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపరాదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఈ 4 దేవునికి సంబంధించినవి. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. విగ్రహారాధన చేయరాదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపరాదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఈ 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. ఈ 5 నుంచి ఇవి మనకు సంబంధించిన ఆజ్ఞలు. అంటే మనము మనుషులతో ఉండే ఆజ్ఞలు. సో మనుషులతో ఎలా నడవాలి, ఈ లోకంలో ఎలా ఉండాలన్న దానికి సంబంధించిన ఆజ్ఞలు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు, తల్లిదండ్రులను సన్మానించాలి. నెంబర్ 2 నరహత్య చేయకూడదు. నెంబర్ 7 వ్యభిచారము చేయకూడదు. నెంబర్ 8 దొంగిలించకూడదు. నెంబర్ 9 నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నెంబర్ 10 నీ పొరుగు వానిది దేనిని ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 10 ఆజ్ఞల గురించి మరొకసారి గమనిద్దాం. దేవుడు ఇజ్రాయేలీయులకు అనుగ్రహించిన 10 ఆజ్ఞల గురించి ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, 6 ఆజ్ఞలు మనుషులకు మానవులకు సంబంధించినవి. ఈ 10 ఆజ్ఞల్లో నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2 విగ్రహారాధన చేయరాదు. 3 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపరాదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఈ 4 దేవునికి సంబంధించినవి. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప